దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 48వ వచనము. ఇంకా రాజు ఇలా చెప్తున్నారంట అతని గురించి. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాను. ఇంత జ్ఞానం కలిగినటువంటి మరి ఇలాంటి దేవుని బిడ్డ నా రాజ్యంలో ఉండటం చాలా అవసరము అని చెప్పి మరి అతను జ్ఞానవంతుడు కాబట్టి దేవుని బట్టి అతనికి ఒరిజినల్గా అది భయభక్తి రాలేదు. ఆయన దేవుని దగ్గర మొరపెట్టుకొని పొందుకున్నాడు. అది రాజుగారికి మేలయింది. కాబట్టి ఆయన జ్ఞానులందరిలో ప్రధానిగా నియమించాను. ఇతన్ని ప్రధానునిగా దేవుడు నియమించారంట. దేవుని బిడ్డలు రాజ్యంలో ఉండటం చాలా క్షేమకరమైనటువంటి విషయము. అది గ్రహించుకున్నటువంటి మరి అనేక మంది వాళ్ళని చాలా రకాలుగా అపార్థం చేసుకోవటం, చిన్నచూపు చూడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు కాబట్టి మరి వాళ్ళని ఎంతో గౌరవించి ప్రేమించేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు కూడా వాళ్ళని ప్రేమించేవాడుగా ఉంటాడు. వాళ్ళకి కీడు చేసేటటువంటి వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా కీడు చేస్తారు. అందులో ఏమాత్రం డౌట్ లేదు.